హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ ఇదంతా ఉడవాలి. మన గోమాతలో పెండ పెడితే మన కోళ్ళు అవి తవ్వి పెంచినాయి. చూడండి, ఇవి మొత్తం ఊడ్చేయాలి. ఇప్పుడు ఇలా పళ్ళ పూలు వేసి పళ్ళు తోముకుంటూ ఊడ్చేద్దాం. ఓకేనా? ఇదంతా మెయింటెనెన్స్ చేయడమే కాదండి, శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే కదా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, దోమలు వస్తూ ఉంటాయి, ఈగలు, దోమలు. ఈ జామ చెట్టు కింద జామ పండ్లు బాగా రాలినాయి కదా, అవన్నీ ఊడ్చేసి జామ చెట్టుకు పోసిన. మా లాగలు చూడండి, ఎడమొఖం పెడమొఖం లాగా పడుకున్నాయి. మంచిగా సేద తీరుతాయి చల్లగా. ఈ వర్షం పడితే నీళ్ళన్నీ ఇంటి ముందడికి వస్తున్నాయండి. ఇంటి ముందడికి వెళ్తున్నాయి. అందుకనే ఈ చుట్టూ ఇటుక పెద్దలు పెట్టిన. ఇలా నీట్గా చేసుకుంటున్నాయి కదా, మనకి ఏ రోగాలు రావు కదా. లేకపోతే దోమలు, ఈగలు, ఎన్నో రోగాలు ఈ వర్షాకాలంలో. అందరూ అంటూ ఉంటారండి, ఇంకేంది మంచి అన్నీ వండుతాను, కూరగాయలు, పండ్లు అన్నీ మంచి ఇంట్లో కూర్చొని తింటాను అంటారు. ఈ పని అంతా చేయందే వస్తాయా అండి? కష్టం చేయందే మనకి కడుపులోకి వస్తుందా చెప్పండి? ఆ పండినయేవో కాసినయేవో మీకు కూడా ఇస్తారా అండి అంటే ఇంటికి రారు. పంపించు అంటారు. ఎలా పంపించా? నేను బయటికి వెళ్ళను. ఫ్రీగా వచ్చేవి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలంటే ఎలా చెప్పండి? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. లాగనల్లని కట్టేస్తే మనకి ఇంత ఆగం, అంటే ఇంత చెత్త ఉండేది కాదు. కానీ అవి వదిలేస్తాం కదా ఫ్రీగా, ఫ్రీ బర్డ్స్ లాగా. అందుకనే 4 రోజులకు ఒకసారి ఇలా చెత్త అంతా ఉంటుంది. అయినా మనకి ఎరువులకి మంచిది కదా చెట్లకి. ఇది ఆకులు, ఈ పెండ అంతా ఊడ్చేసి ఒక దగ్గర వస్తే మంచి ఎరువు అవుతుంది కదా అది. అలా కూడా మనకి బెనిఫిట్సే కదా చెట్లకి. ఇదంతా ఊడడానికి 1 గంట టైం పడుతుందండి. గంట సేపు నడుము ఎత్తకుండా ఊడ్చేస్తా. మీరు ఎంతో మందిని, ఎన్నో ఛానల్స్ని సపోర్ట్ చేస్తున్నారు. అందులో నేను ఒక్కదాన్ని అనుకొని ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి. మా ఆయన పని ఏమో ఒక కట్ట తెచ్చి 2-3 రోజులకు ఒకసారి అందులో వేయడం, ఈ నీళ్లు పట్టడం. నా పని ఇదంతా క్లీన్ చేయడం. నేను ఈ వేప పుల్ల గురించి ఒక పద్యం చదువుతానండి. చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యం అది. అనగా అనగా రాగా మతిచేలిచుండు, తినగా తినగా వేము తీయనుండు. అంటే మనం రాగం తీస్తూ ఉన్న కొద్దీ మంచి రాగంగా మారుతుంది. ఈ వేప కట్టే నమిలిన కొద్దీ తీయగా మారుతుంది అని అర్థం. ఈ పద్యం ఎవరు రాశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పద్యం పాడిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. అదేంటంటే, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అబద్ధాలే కదండి. కానీ నిజాలు బతుకున్నాయంటే ఒక పుస్తకాల్లో మాత్రమే నిజాలు బతుకున్నాయి. చూడండి, సగం అయింది.
ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. ఇంకా ఇది ఉంది, ఈ దొడ్డి ఉంది ఇంకా ఊడవడం. మీతో ముచ్చట పెట్టుకుంటూ ఇవాళ తొందరనే కంప్లీట్ చేసిన. చూడండి మా కోళ్ళు ఎట్లా తవ్వుతున్నాయో. నేను ఇటు ఊడ్చినో లేదో అటు తవ్వుతున్నాయి. చూడండి ఈ కుప్ప కాడికి వచ్చినాయి. మళ్ళీ ఇటు ఊడుస్తానో లేదో అటు తవ్వడమే, మొత్తం ఎగజలుతాయి. మళ్ళీ ఊడ్చి మళ్ళీ ఎత్తిపోయాలి. ఇక సాయంత్రానికల్లా ఈ పెంటను మళ్ళీ పెద్దగా చేసి పెడతాయి ఈ కోళ్ళు. వస్తాను చూడండి మెల్లగా. ఇప్పుడు డబ్బాలోకి ఎత్తి పెంటలో పోయాలి. నేను ఇలా ఊడ్చానా, అలా పెండ పెట్టేసి మా లక్ష్మి. కాకు నచ్చింది. నీళ్ళన్నీ అయిపోయినాయి. నీళ్ళు పడుతున్నా డ్రమ్ము కడిగి. ఇదండి ఇవాళ ఇంటెనక ఊడవడం పని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా పని కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. ఓకేనా? లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.